దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లాడండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబాలకు కలుగును గాక. మరి ముఖ్యంగా గత సంవత్సరం అంతా దేవుని యొక్క మహాకృపలో 2025 సంవత్సరం మనల్ని దేవుడు ప్రతి విషయంలో ఆయన తోడుగా ఉండి వచ్చిన ప్రతి ఒడిదుడుకుల నుంచి, వచ్చిన ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి అందరినీ కాపాడి మరలా నూతన సంవత్సరాన్ని అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మనము దేవుని యందు నమ్మిక ఉంచున్నాము, దేవునితో నడుస్తున్నాము, దేవుని యందు ఆనందిస్తున్నాము. కాబట్టి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మనల్ని విడిచిపెట్టడు. గతంలో ఎన్నో మనకు తీపి అనుభవాలు ఉండొచ్చు, ఇంకా అదే సమయంలో చేదైనటువంటి అనుభవాలు గుండా మనము పోయి ఉంటాం. అయినప్పటికీ కూడా ఆయన యొక్క గొడుగు క్రింద మనల్ని చేర్చి అనుదినం నేనున్నాను బిడ్డ, భయపడద్దు అని మనల్ని ధైర్యపరుస్తూ నడిపించిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చూడండి, గ్రంథంలో ఇర్మియా గ్రంథం ఉంది, 32వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అని దేవుడు ఈ యొక్క మనుషులతో ప్రశ్నిస్తున్నాడు. నేను సర్వ శరీరులకు అంటే ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి నేను దేవుణ్ణి, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా అంటున్నాడు. అవును, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన మహత్కార్యాలు, అద్భుతాలు, అసలు చెప్పని సఖ్యం కానటువంటి గొప్ప భీకర కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన చేయగలడు. ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటాడు. అందరి పట్ల ఆయనకు శ్రద్ధ ఉంది, ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ ఉంది. కాబట్టి అనుదినం సూర్యుడు వస్తున్నాడు. ఈ యొక్క లోకంలో ఉండేటువంటి ఈ యొక్క గ్రహాలు కావచ్చు, మనకు ఉండేటువంటి ఈ పంచభూతాలు కావచ్చు, ఇవన్నీ మనకు అన్ని వాటి ఆ యొక్క అవసరతలన్నీ తీర్చగలుగుతున్నాయంటే అది దేవుని యొక్క కృప మన మీద ఉంది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ అనుసారంగా వారు మనకు పనిచేస్తున్నారు. ఆ యొక్క గ్రహాలన్నీ మనకు పనిచేసేదానికి కారణం ఎందుకంటే దేవుని యొక్క కృప మన మీద ఉంది. కాబట్టి దేవుడు అందరికీ సర్వ శరీరులకు దేవుడు. కాబట్టి మనం భయపడకూడదు. గత సంవత్సరంలో మాకు ఎన్నో భయంకరమైన పరిస్థితులు వచ్చాయి, ఇంక ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం మేము ఏం చేయాలా, దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా మాకుండే సమస్య నుంచి గట్టెక్కిస్తాడా, లేకపోతే మా పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటి భయపడుతున్నావురా? అసలు భయపడాల్సిన అవసరమే లేదు. నిజముగా దేవుని మీద ఆధారపడితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఇదే గ్రంథంలో యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది. ఏముంటుందంటే, ఎవరిని మనస్సు నీ మీద ఆనుకున్ననో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవాడిగా చేయగలవు. ఎలాగనగా వారు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. అంటే ఎవరైతే విశ్వాసం ఉంచి పూర్ణ మనస్సుతో దేవుని మీద ఆనుకుంటారో వాళ్ళు అసలు దేన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. కేవలం కావాల్సింది అంటే సంపూర్ణమైన విశ్వాసము, భయము కలిగి, ఏ భయము? దేవుని యందు విధేయత కలిగిన భయము. ఎక్కడ దేవుడికి ఇష్టం లేని పని చేస్తానేమో అనేటువంటి భయం రావాలే కానివ్వండి, ఈ లోక సంబంధమైనటువంటి బాధలు, భయాలు మన సంతకే రాకూడదు. అవన్నీ మనల్ని చూసి భయపడాలా. ఎందుకంటే ఈ లోకము మనల్ని భయపిస్తుంటది. ఈ లోకం ఎల్లప్పుడూ మనల్ని టెన్షన్ లో పెడుతుంటది. కాబట్టి టెన్షన్ కు మనము జవాబు ఎలా ఇవ్వాలంటే దేవుని శక్తితో మనం ఇవ్వాలా. అది ఎలా ఇవ్వాలంటే దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, ఎవరి మనస్సు నీ మీద అనుకున్ననో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళని దేవుడు నిజంగా ఆయన మీద గల విశ్వాసం ఉంచి ఆయన మీద పూర్ణ హృదయంతో ఆనుకుంటే ఆయన వాళ్ళని ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే సర్వ శరీరులకు నేను దేవుడును. ఎవరైతే సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఆయన యందు నమ్మిక ఉంచుతారో వాళ్ళందరూ ఆయన ద్వారా కృపకు పాత్రలు అవుతారు. ఇదే సూత్రము. ఇంకా ఏదేదో మనం చేయాల్సిన అవసరమే లేదు. కొత్త సంవత్సరం ఈరోజు మనం అందరినీ కలుస్తాము, అందరికి ప్రైజ్ లాట్ చెప్తాము, అందరికి శుభాకాంక్షలు చెప్తాము, ఇదంతా మంచిదే. కానీ మన హృదయము దేవునికి ఇష్టముగా ఉందా లేదా, దేవుడు మన హృదయంలో ఉండే విధంగా మన జీవితం ఉందా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. ఆయన మనతో ఉంటే చాలు, అన్ని మన దగ్గరికి వచ్చేస్తాయి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము వెతకాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు మనకేం కావాలో అవన్నీ మనల్ని వెంబడిస్తాయంట. మనం వాటిని వెంబడించబడలేదు, వాటి కొరకు వెంపర్లాడాల్సిన అవసరం లేదు. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఆయన అంటున్నాడు, సర్వ శరీరులకు నేను దేవుడును, నాకు అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి నీ సమస్య ఎలాంటిదైనా సరే, ఈ సమస్య లాస్ట్ ఇయర్ లో ఈ సమస్యతో నేను ఈ లోపలికి వచ్చానేమో, మరలా ఈ సమస్య నేను వెంటాడుతుంది అనేటువంటి భయం నీకొద్దు.
ఆ భయాన్ని పక్కన పెట్టేసేయండి. ఇంకా అసలు భయాన్ని పక్కన కూడా కాదు, అసలు జ్ఞాపకం కూడా చేసుకోబాకండి. అంటే పూర్వం జరిగిపోయినటువంటి జ్ఞాపకం చేసుకోబాకండి, ఇంకా తలపోసుకోబాకండి. ఇంకా నూతనంగా నేను దేవునికి నచ్చినట్టు జీవిస్తాను, దేవుడు నా అవసరతలన్నీ తీరుస్తాడు, నన్ను నిలబెడతాడు, నాకు వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి ఈ లోక సంబంధమైన ఇబ్బంది కొలువులో నుంచి నన్ను ఆయన గట్టెక్కిస్తాడు, అగ్ని గుండంలో నుంచి నన్ను తప్పిస్తాడు, ఇదిగో మహాసముద్రాల లాంటి ఆ యొక్క సమస్యలో నుంచి నన్ను దేవుడు తప్పిస్తాడు అనేటువంటి పరిపూర్ణమైన పాజిటివ్ కలిగినటువంటి మైండ్ నువ్వు కలిగి ఉంటూ అంతే, దేవుడు ఆయన తప్పకుండా కలగ చేసుకుంటాడు. ఏమంటున్నాడు? ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వాడిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడంట. అంటే ఆనుకోవటం అంటే ఏంటంటే ఆయన మీద ఆధారపడటము, ఆయన ఎందుకు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండటం. కాబట్టి అలాంటి వారు ఎవరైతే ఆ మనస్సును కలిగి ఉంటారో, యెషయా గ్రంథము 60 అధ్యాయము 20 వచనం ఇంకొక మాట చెప్తుంది, ఇదిగో మీ దుఃఖ దినములు సమాప్తమాయను. ఈ 2026 సంవత్సరము మీరు నమ్మితే మీ దుఃఖ దినములన్నీ సమాప్తమైపోయాయి. ఇక దుఃఖ దినములు అనేటివి రావు, కేవలము సంతోషకరమైనటివి, ఉల్లాసకరమైనటువంటి దినాలు దేవుడు మీకు ఇచ్చేదానికి ఇష్టపడుతున్నాడు. అవన్నీ నీకు కావాలంటే దేవుని నువ్వు తప్పకుండా కలిగి ఉండాల్సింది పూర్ణ మనసుతో ఆయనని అంగీకరించి ఆయన మీద ఆనుకోవాలా. పూర్ణ మనసుతో, అటు కొంచెం సేపు ఇటు కొంచెం సేపు కాదు, సంపూర్ణంగా దేవుడు నన్ను గట్టెక్కించగలడు, నన్ను బలపరచగలడు, నన్ను స్థిరపరచగలడు, నన్ను సమాధానంలో నడిపించగలడు అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసం నీలో ఉంటే నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైపోయాను. ఇక దేవుని యొక్క ఉల్లాస వస్త్రము నీకు ధరింప చేస్తున్నాడు. అది నీకు కావాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని మాట వినాలా. కాబట్టి పూర్వం జరిగినవన్నీ ఇంక జ్ఞాపకం చేసుకోబాకండి, ఇంకా తలపోసుకోవద్దు, కేవలము దేవుని యందు గురి పెట్టండి. ఎందుకంటే ఆయన సర్వ శరీరులకు నేను దేవుడను, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా అంటున్నాడు. అంటే ఏ సమస్య అయినా సరే ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు, ఆయనకు సమస్తము సాధ్యము. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన కృప కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఆయన ఎందుకు తప్పకుండా మనం ఆనందించేటువంటి ఆ స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన పిల్లలము, అది ఆయన బాధ్యత. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన తప్పకుండా మన యొక్క పరిస్థితిని అన్నింటి ఆయన చక్కపరచగలడు. కాబట్టి నేను సర్వ శరీరులకు దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మీరు గొప్ప ఆనందముతో, మీరు గంతులు వేస్తూ ఉల్లాసముతో దేవునికి మహిమార్థకరంగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. ఆయన మీద మీరు ఆధారపడండి. ఆయన మీ ప్రతి అవసరత, వివాహం జరగలేదనేటువంటి భయపడుతున్నావా? ఖచ్చితంగా మంచి మ్యాచ్ మీకు వచ్చును గాక. ఇదిగో నా ఆర్థిక సమస్యల నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను అని బాధపడుతున్నావా? తప్పకుండా అప్పించు అనిగా దేవుడు నీకు చేయను గాక. ఇదిగో నువ్వైతే ఇదిగో నా సమస్య ఇలా ఉంది, కుటుంబంలో నా భర్త నా మాట వినట్లేదు, ఇదిగో నా కుమారుడు నా మాట వినట్లేదు, నా యొక్క కుమార్తె పరిస్థితులు ఇలా ఉన్నాయని బాధపడుతున్నావా? నువ్వు నమ్మితే ప్రతి పరిస్థితిని దేవుడు చక్కపరిచి సమాధానకరమైనటువంటి పరిస్థితి నీకు ఇచ్చును గాక. నువ్వు నమ్మాలా, నమ్మే బుద్ధి దేవుడు నీకు ఇచ్చున్నాడు, నువ్వు విశ్వసించాలా. ఇక నువ్వు ఇటు అటు అనేటువంటి మనసును పెట్టుకోకుండా పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో ఆయన మీద ఆధారపడు. ఆయన యొక్క శాంతి సమాధానం నీకు ఖచ్చితంగా కలుగును గాక. కాబట్టి మీ దుఃఖ దినములన్నీ సమాప్తమైపోయాయి, ఉల్లాస వస్త్రం దేవుడు మీకు ధరింప చేస్తున్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ఉండండి, ఎల్లప్పుడూ ఆనందముతో ఈ సంవత్సర కాలం అంతా దేవుని మీదే ఆధారపడండి. ఆ దేవుని మీద ఆధారపడేదానికి ఏ ఖర్చు లేదు, మీరు ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. కేవలం నమ్మిక ఉంచి భయభక్తులు కలిగి పాపాన్ని విడిచిపెట్టి మంచి మనసును కలిగి, కల్మషం లేని మనసును తీసివేసి మంచి మనసును మీరు కలిగి రూపాంతరం కలిగిన మనసుతో మీరు ముందుకు కొనసాగండి. దేవుని యొక్క మహాకృప ఖచ్చితంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరుకును గాక. ఏ సమస్యలో సతమతం అయిపోతున్నారో ఆ సమస్యలు అన్నిటి ఫుల్ స్టాప్ అయిపోయాయి, దుఃఖ దినములన్నీ సమాప్తం అయిపోయాయి. కాబట్టి దేవుని యందు ఉల్లాస వస్త్రాన్ని మీరు ధరించుకొని ఆయనకి మహిమార్థకరంగా జీవించండి. దేవుని యొక్క మహాకృప మీకు నాకు ఖచ్చితంగా ఉండును గాక. చూడండి, ఇంతవరకు మనం దేవుని మాటలు విన్నాము, విన్నటువంటి మాటలు బట్టి ధైర్యం తెచ్చుకున్నాము, ఆయన ఎంతో ఆనందిస్తాము. ఈ నూతన సంవత్సరము మనకు మేలు కలుగుతుందే గాని కీడు అనేదే మన దగ్గరికి రాదు. కాబట్టి మనం మేలు చేసే దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు వెళదాము. ఈ యొక్క ఉదయకాలం, ఈ నూతన సంవత్సరము దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానాలు, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైపోయాయి, సర్వ శరీరులకు నేను దేవుడును, నాకు అసాధ్యమైన
ఆలస్యమైంది, ఏమైనా ఉందా అంటున్నాడు. ఇది ఎవరి మనసుని మీద ఆనుకున్నో వాని పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు, ఏలైనగా అతడు నీదు విశ్వాసం ఉంచి ఉన్నావు అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, ఏ సమస్యకైనా పరిష్కారం ఆయన. కాబట్టి ఆయన ఎందు నమ్మిక ఉంచుదాము, ఆయన మీద ఆధారపడతాము. మన వెనికిల్లో దేవుడు ఇచ్చినటువంటి మాటలు మనలో దేవుడు తప్పకుండా సమృద్ధిగా దీవించి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకున్నాను గాక. ఆమేన్. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీకు స్తోత్రం నాయన. ఇదిగో నాయన మా అందరికి నాయన, యావత్ ప్రపంచానికి నాయన మరలా ఒక నూతన సంవత్సరాన్ని నాయన అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలయ. ప్రతి ఒక్కరూ ప్రభా ఇదిగో నా తండ్రి నూతన సంవత్సరం నూతన బట్టలు వేసుకోవటము, నూతనమైన వంటలు తినటము, అందరితో కలిసి పార్టీలు చేసుకోవటము అనేది అటువంటి ఆ యొక్క భావం నుంచి విడిపించి ఇదిగో నా దేవునితో నడుస్తాను, నా దేవుని యందు నాకు ఆనందం ఉంది, నా దేవుని యందు నాకు సమాధానం ఉంది, పూర్ణ శాంతిని దేవుడు ఇస్తాడు, నా ప్రతి పరిస్థితికి సమాధానం ఆయనే అని అందరూ అనుకునే విధంగా నాయన హృదయాలు మార్చమని, ప్రతి కుటుంబానికి కావాల్సిన అవసరతలు అక్కర్లు తీర్చి, ఎవరి మనసుని మీద ఆనుకులను వారిని మీరు పూర్ణ శాంతి గలవానిగా చేసి, ప్రతి బిడ్డను మీరు బలపరిచి మీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి సమాధానంతో సంతోషంతో దీవించి మీరే మహింపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడండి. దేవుడు మనకు తోడై ఉండును గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి. మన ఛానల్ గురించి అందరికి తెలియచేసి అందరము దేవుని రాజ్యం కొరకు ఉప్పురిగొల్పబడదాము, అనేకులు దేవుని రాజ్యంలో నడిపిస్తాము. అంతవరకు మరలా ఈ సంవత్సరం ఈ దినం హ్యాపీగా దేవుని ఆనందిస్తూ ఈ రోజు మీరు గడపండి. మరలా దేవుని చిత్తమైతే రేపు మనం కలుసుకునే పర్యంతరము దేవుని మహాకృప మీకు నాకు తోడుగా ఉండును గాక. ఆమేన్. షాలోమ్.